హలో గైస్, వెల్కమ్ టు అభిమన్ టాక్స్. ఒకరి పర్ఫార్మెన్స్ వాళ్ళ టీమ్ ఓనర్ని పిలిచి గ్రౌండ్లో తిట్టేలా చేస్తే మరొకరి పర్ఫార్మెన్స్ అది పర్ఫార్మెన్స్ కాదు, తుఫాన్ అనాలి. మరొకరి తుఫాను వాళ్ళ కాలు విరిగిన కోచ్ను కూడా నిలబడి క్లాప్స్ కొట్టేలా చేస్తుంది. అతనే వైభవ్ సూర్యవంశీ. ఒకవేళ మీకు వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. 8th క్లాస్ చదివిన బీహార్ పౌరుడు అందరిలాగా బోలో జుబా కేసరి అనకుండా ఐపీఎల్లో ఆడిన ఫస్ట్ బాల్లోనే 6th స్టార్ట్ చేశాడు. 14 years బీహార్ పౌరుడు ఐపీఎల్లో సెలెక్ట్ అవడే ఎక్కువ. ఏం కొడతాడులే అనుకున్నారు అందరూ. థర్డ్ మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి అందరినీ మైండ్ పోయేలా చేశాడు. వైభవ్ ఈ సెంచరీ కాకుండా చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఏంటి అంటే యంగెస్ట్ ఎవర్ టు స్కోర్ సెంచరీ ఇన్ అన్ ఐపీఎల్, 14 years 32 days. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ అన్ ఐపీఎల్, 35 balls. ఫస్ట్ టైం క్రిస్ గేల్స్ ఉన్నారు, 30 balls. ఫాస్టెస్ట్ సెంచరీ బై అన్ ఇండియన్, 35 balls. 37 balls తో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. అండ్ హైయెస్ట్ బౌండరీ పర్సెంటేజ్ 93% అతను బౌండరీసే కొట్టాడు. 6లో 4లే బాదాడు అనమాట. ఇండియాలో క్రికెట్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. 30 years వచ్చినా చాలా మంది రంజీలు ఆడుకుంటూ, డొమెస్టిక్ క్రికెట్ ఆడుకుంటూ చాలా మంది ఐపీఎల్లో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, పృథ్వీ షా లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్లో అన్సోల్డ్ అయిపోయారు. అలాంటిది వైభవ్ సూర్యవంశీ 13 yearsకి ఐపీఎల్లోకి ఎలా వచ్చాడు అని డౌట్ మీకు వచ్చిందా? నాకైతే వచ్చింది. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. వైభవ్ వాళ్ళ కోచ్ వివిఎస్ లక్ష్మణ్ దగ్గరికి వచ్చి అతని వీడియోస్ చూపించాడు. సార్ చిన్నవాడే కానీ ఏజ్ చూడకండి, టాలెంట్ చూడండి అని చెప్పి అతని వీడియోస్ అన్ని వివిఎస్ లక్ష్మణ్కి చూపించగానే తనని ఇంప్రెస్ అయిపోయి తన హోమ్ టీమ్ అయిన హైదరాబాద్ దగ్గరికి వెళ్ళాడు. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ లాగా ఉన్నాడు కాబట్టి మా దగ్గర ఆల్రెడీ ఆ పొజిషన్కి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నారు కాబట్టి మేము అతను తీసుకోలేమని చెప్పి వాళ్ళన్నప్పుడు వెంటనే వివిఎస్ లక్ష్మణ్ తన ఫ్రెండ్ అయిన ద్రావిడ్ దగ్గరికి వెళ్ళాడు. ద్రావిడ్ కూడా ఆ వీడియోస్ చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయి రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లోకి పిలిచి అతనికి ఒక అసైన్మెంట్ ఇచ్చాడు అనమాట. అండ్ స్టార్ ప్లేయర్ ఒక 4 balls వేస్తాడు, 18 runs స్కోర్ చేయాలని చెప్పి అతను చెప్పినప్పుడు ఫస్ట్ 3 balls లోనే 3 sixes కొట్టి ఇంప్రెస్ అయిపోయాడు. అతని ఎంబడే ఐపీఎల్లో తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు. సో ఐపీఎల్లో బేస్ ప్రైజ్ ఆఫ్ 30 lakhsకి వైభవ్ని తీసుకోవాలని రాజస్థాన్ డిసైడ్ అయింది. కానీ సర్ప్రైజ్ గా ఢిల్లీ కూడా కాంపిటీషన్కి వచ్చింది అనమాట. కాంపీట్ అవుతూ 1 crore దాకా వెళ్ళిపోయింది ప్రైస్. ఆఖరికి రాజస్థాన్ అతన్ని 1.10 lakhsకి తీసుకుంది. రాహుల్ ద్రావిడ్ కాలు ఇరిగినా సరే అతనికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే ఆడిన ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేశాడు. థర్డ్ మ్యాచ్లోనే సెంచరీ. రాజస్థాన్ ఎప్పుడు యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేసి టాలెంట్ని ఐడెంటిఫై చేయడం చాలా ఫస్ట్ ఉంటుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, అలానే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ. చాలా మంది అయితే మనకు కొత్త స్టార్ దొరికాడు, యువరాజ్ లాంటి ప్లేయర్ దొరికాడు అని అప్రిషియేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా అతన్ని గ్రౌండ్లోనే పిలిచి గట్టిగా అరిచి తిట్టేసి అవమానించారు. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ ఇయర్ కూడా లక్నో టీం ప్లేయర్ని అతను తిట్టాడు. మనకి సంజీవ్ గోయింకా అయితే అతన్ని అప్రిషియేట్ చేసినట్టు చూస్తున్నాం. అంతేకాకుండా ఒక పెద్ద గోల్డ్ చైన్ ఇచ్చేసాడు, 5 crores చెక్ ఇచ్చాడని చెప్పి కూడా చాలా వీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇవి ఎంత నిజమో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.